కుంకుడు పువ్వు కుంకుడుకాయ అయిపోతే చేదు, మామిడి పువ్వు మామిడికాయ అయిపోతే వగరం, నిమ్మ పువ్వు నిమ్మకాయ అయిపోతే పులుపు. నిమ్మకాయకి ముందు నిమ్మ పువ్వులో, మామిడికాయకి ముందు మామిడి పువ్వులో, కుంకుడుకాయకి ముందు కుంకుడు పువ్వులో మాత్రం తీయటి తేనె. పువ్వుగా ఉన్నప్పుడు మాత్రం అన్నిటిలో మకరందం. పువ్వు పిండి అయితే రుచులు మారిపోతాయి. పువ్వులన్నిటిలో తేనుంది. శబ్దస్పర్శన స్వరూప గంధములు ఇంద్రియములన్నిటిలో తేనుంది. శబ్ద వినడం పిచ్చి, అందుకని వెళ్ళిపోతూ ఏవో పెట్టుకు వింటుంటాడు. అదేదో మంచి మాటలు అయితే పర్వాలేదు, ఏదో పిచ్చి సంగీతం, అర్థం బద్ధం లేని సంగీతం, అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు. పక్షుల కలకూజితాలు విని సంతోషపడిపోడు, అవన్నీ పెట్టుకుని పొంగిపోతుంటాడు. ఏవో అక్కర్లేని మాటలన్నీ వింటుంటాడు. ఆ మాటలు అవతల వాడిని రెచ్చగొట్టను విన్నను అదే పని. కాబట్టి అది తేనె, పాడవుతాడు. 2 చూపు, ఎప్పుడు ఏదో చూడాలని ఉంటుంది, అవి చూస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. స్పర్శ, దేన్నో ముట్టుకోవాలని ఉంటుంది, అది ముట్టుకుంటూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. నాలుక, ఏవో తినాలని ఉంటుంది, అవే మార్చి మార్చి తింటూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. శబ్ద, అవే మాట్లాడుతుంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. రామరామ అని మాత్రం అండం, శివ అని మాత్రం అండం. ఇన్నేళ్లు బతికావు కదా, నోరిచ్చారు కదా, ఎన్ని మాటలు భగవన్నామని చెప్పావు, ప్రాణం పోయినా చెప్పడం. అక్రమాల మాటలే మాట్లాడతారు. ఇప్పుడు ఈ 5 తేనె ఉంది. తేనె ఎంత తాగినా మత్తెక్కుతుంది. ఈ 5 ఇంద్రియాలతో మీరు విషయ సుఖాలు ఎన్ని అనుభవించినా ఇంకా తాగాలనే ఉంటుంది మత్తు. అందుకని ఈ 5 బాణాలు పట్టుకొని మన్మధుడు పాడు చేస్తాడు. మన్మధుడు ఈ 5 వేస్తూ ఉంటాడు. అందుకే ఆయన దగ్గర 5 పువ్వులే. పంచవిశిఖ, ఈ 5 ఇంద్రియాల మీద వేస్తూ ఉంటాడు. చూడకూడనివి చూడాలని, వినకూడనివి వినాలని, ముట్టుకోకూడనివి ముట్టుకోవాలని, తినకూడనివి తినాలని, తినకూడని సమయంలో తినాలని, తినకూడని రీతిలో తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది పాడు చేసేస్తుంది, ఆత్మోన్నతిని పాడు చేస్తుంది. ఇప్పుడు అమ్మవారంది నేను పుచ్చుకుంటానని తను పుచ్చుకుంది. పుచ్చుకుంటే శివుడు తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. 1. 2, ఇప్పుడు ఈ 5 ఇంద్రియాలు ఏమవుతాయో తెలుసా అండి మీకు? అమ్మవారి చేతిలో 5 పట్టుకొని పాశం వేసి దగ్గరికి లాగితే చూస్తాడు. ఎలా చూస్తాడంటే కామాక్షిగా చూస్తాడు అందరినీ, ఏకాంబరేశ్వరుడిగా చూస్తాడు అందరినీ. అంతటా ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు, వింటూ ఉంటాడు. ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాల్ని వింటుంటాడు. ప్రతి శబ్దంలో, ప్రతి ధ్వనిలో ఈశ్వరానుగ్రహాన్ని చూస్తూ ఉంటాడు. ఎక్కడికో వెడతాడు, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ చెట్ల మీద పక్షులు రకరకాల కోతలు కూస్తుంటాయి. ఇన్ని రకాల పక్షులు, ఇన్ని రకాల ధ్వనులు, ఇవన్నీ ఈశ్వరుడు ఎలా సృజించాడో అసలు. ఒక్క పంచదార పాకం దగ్గర పెట్టుకుని రకరకాల స్వీట్లు తయారు చేసినట్టు ఈ పంచభూతాలనే దగ్గర పెట్టుకుని ఇన్ని ఉపాధుల్ని ఎలా సృష్టించాడరా అని ఎప్పుడూ ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు. కర్తవంక చూస్తుంటాడు. కంటి ముందున్న వివిధములకు ఎవడు తయారు చేశాడో వాణ్ణి శ్లాఘిస్తూ ఉంటాడు. ఇది అలవాటవుతుంది. అలవాటైతే చెవి, ఆ నోరు ఈశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈశ్వర సంబంధమైనవి వినాలని ఇష్టపడతాడు. ఈశ్వర సంబంధము కాని మాటల పట్ల ఆగ్రహం చెందుతుంటాడు. ఈశ్వర సంబంధమునందు లుప్తమై అసహ్యంగా భక్తి పాడయ్యే రీతిగా ఏదైనా జరిగితే తాను అంగీకరించలేడు. అది కోపానికి కారణమవుతుంటుంది. ఎందుకంటే ఆయన అనుష్ఠానం దెబ్బతింటోంది, ఆయన ఉపాసన పోతోంది. అది కోపానికి కారణం. అలా కనబడలేదు, ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు పూర్వం ఏది పడితే తినేవాడు, ఇప్పుడు ఏది పడితే తినడు, ఎలా పడితే అలా తినడు. ఎలా తినాలని వేదం చెప్పిందో అలా తినడాన్ని అంగీకరిస్తాడు. ఏవి తినాలని చెప్పిందో అవి తినడాన్ని అంగీకరిస్తాడు. ఏది తిన్నా ఈశ్వర ప్రసాదంగా తినడానికి అంగీకరిస్తాడు. కాబట్టి తనంత తాను తినడానికి ఇష్టపడ్డాడు. పాయసం తాగాలనుంది, తను తాగడానికి ఇష్టపడ్డాడు. పాయసం చేయి పార్వతీ పరమేశ్వరులకి నివేదన చేసి స్వామి తీసుకుని మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని మనం రేపు తాగుదాం అంటాడు. అని ఇప్పుడు పరమేశ్వరుడు తాగి అక్కడ పెట్టి, నాన్న నువ్వు తాగు అన్న ఉచ్ఛిష్టాన్ని తాగుతున్నానని తాగుతాడు. ఇంతకు ముందు పాయసం తాగాడు, ఇప్పుడు తాగాడు. ఏమిటి తేడా? ఇప్పుడంతా ఈశ్వరోచ్ఛిష్టం. ఈశ్వరుడు తిననివి తాను పెట్టడగా ఈశ్వరుడికి. కాబట్టి సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తాడు. ఇలా తింటే ఈశ్వరుడు ఒప్పుకోడు, అలాగా తినడం అంటాడు. కాబట్టి తను తినడం అలాగా.
ఇప్పుడు జీవన శైలిలో మార్పు వస్తోంది. అప్పుడు తిన్నాడు, ఇప్పుడు తిన్నాడు, మార్పు వచ్చింది. అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడు, మార్పు వచ్చింది. అప్పుడు విన్నాడు, ఇప్పుడు విన్నాడు, మార్పు వచ్చింది. ఇది లోపల వస్తుంది. ఈ 5 ఇంద్రియములు తేనెగా పనికొచ్చి విషయ సుఖముల మీద వెంపర్లాటుంటే మన్మథ బాణములకు పడిపోతున్నాడని గుర్తు. మళ్ళీ పుడతాడు, మళ్ళీ తెస్తాడు, మళ్ళీ పుడతాడు, మళ్ళీ తెస్తాడు, కిందకు పోతాడు. అమ్మవారి బాణములకు వశమయ్యాడని గుర్తేట అమ్మవారి పాశం పడి దగ్గరికి లాగింది. ఈ 5 ఇంద్రియములను ఈశ్వరుడు యందు నిక్షేపించి అనుభవిస్తుంటాడు. ప్రతి దానికి ఒకటే మాట ముందు చేరుస్తాడు. ఏమిట్రా అంటే అమ్మవారి అనుగ్రహం. అన్నిటికీ పరీక్ష ఒక్కటే, ఏమిటి? ఇది ఈశ్వరుడు అంగీకరిస్తాడా? తప్పు అలా చేయకూడదు, తాను అంగీకరించడు. అక్కడ ఇంకా ఏమీ కుదరవు. ఇంకా రాగద్వేషాలు, ప్రీతి, ఇంకో కారణాలని తీసుకొచ్చి పెట్టగలిగినటువంటి స్థితి పోతుంది. అలా ఉండకూడదు అంతే. ఆ స్థితిని పొందగలిగితే ఈశ్వరుని యందు కుదురుకుంటున్నావని గుర్తు. ఇది అమ్మవారి ఇస్తుంది. ఇస్తే క్రమక్రమంగా ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడు శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ ఈ 5 తన్మాత్రలు ఈశ్వరాభిముఖమవుతాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. మీరు ఈశ్వరుడు చెప్పింది చేస్తే మీరు ఈశ్వరుడి ప్రీతికి కారణమవుతారు. నేను మీతో మనవి చేశానుగా, నా దగ్గర ఉండే వాళ్ళలో నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరో తెలుసా అండి? అత్యంత ప్రీతిపాత్రుడు రామకృష్ణారావు గారు ఉన్నాడు. ఆయన నా గుండెల్లో ఉంటాడు. బాహ్యంలో ఒక నిమిషం సేపు ఆయన నా పక్కన ఎప్పుడూ కనపడ్డాడు. ఎవరికైనా తెలుస్తుందా నాకంత ఇష్టం అతనంటేని? నేను అతని కోసం ఈశ్వరుడికి అన్ని నమస్కారాలు చేస్తానని ఎవరికైనా తెలుసా? ఒక్కటే కారణం. నాకు ఎందుకు ఆయనంటే అంత ఇష్టం అంటే, అతను 24 గంటల్లో 23 గంటల 55 నిమిషములు నేను అలా బతకలేకపోతున్నానేమో కానీ నేను ఎలా చెప్తున్నానో అతను అలా బతుకుతాడు. అతను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే స్నానం చేసి రామాయణ పారాయణ చేసుకుంటాడు. అతను ఓ 2 రోజులు సెలవు వస్తే దీక్ష తీసుకుని భాగవతం చదువుకుంటాడు. అతను మనవరాలికి పేరు పెట్టుకోవాలంటే గురువుగారు ఆమోదం తీసుకుంటాడు. ఏ పని చెయ్యాలన్నా గురువుగారు ఆమోదించారా చూసుకుంటూ ఉంటాడు. అతనికి ఎప్పుడు ప్రతి కదలికలో ఇలా నేను చేస్తే గురువుగారి మాట నేను చేసిన వాడినేనా చూసుకుంటూ ఉంటాడు. ఎక్కడో ఉంటాడు సభలో, ఇవాళ కూడా ఉంటాడు. కానీ నేను వస్తున్నప్పుడు నా దగ్గరికి రాడు, నేను వెడుతున్నప్పుడు నాకు కనపడ్డా. నా ఇంటికి రాడు, నాతో మాట్లాడ్డా. నేను ఆయన ఇంటికి వెళ్తాను. నేను ఆయన ఇంటికి వెడితే అగ్గగ్గలాడుతూ కూర్చుంటాడు. కూర్చోవయా అంటే కూర్చుంటాడు. ఇద్దరం కలిసి చదువుకున్నాం. నేను ఈశ్వరుడి గురించి చెప్పిన దాంట్లో ఎంత అనుష్ఠిస్తున్నానో ఈశ్వరుడికి తెలుసు, నాకు తెలుసు. కానీ నేను చెప్పే దాంట్లో తూచా తప్పకుండా బతుకుతున్నవాడు రామకృష్ణారావు. అతనంటే నాకు అందుకే అంత ప్రీతి. ఒక లౌకికమైన వ్యక్తిని ఇవాళ ఈ రహస్యం మీకు చెప్పేశాను, నాకే అంత ప్రీతి ఉంటే ఈశ్వరుడు చెప్పినట్టు బతుకుతున్న వాడి మీద ఈశ్వరుడికి ఎంత ప్రీతి ఉంటుందండి? అలా బతికేటట్టు చేసేస్తుంది అమ్మవారు. ఈ 5 తిప్పేస్తుంది. సెన్షువల్ ప్లెజర్స్ అంటారు. ఈ ఇంద్రియాల వల్లే పాడైపోతాడు అంతే. 5 ఇంద్రియాల వల్ల. ఈ 5 ఇంద్రియాలతో పాడవకుండా ఈ 5 ఇంద్రియాలని ఈశ్వరాభిముఖం చేస్తుంది. నాలుక మీదకి ఈశ్వరార్పణ చెయ్యంది పెట్టడం, చెవిలోకి ఈశ్వర సంబంధము కానిది వెళ్ళడానికి వీల్లేదు, ముక్కుతో ఈశ్వర సంబంధము లేనిది వాసన చూడడం, ఏ వాసన వచ్చినా ఈశ్వర సంబంధంగా చూస్తాడు. సుగంధిం పుష్టివర్ధనం అంటాడు. ఎక్కడ ఏమి రానివ్వండి అదంతా మా ఈశ్వరుడి దివ్య విభూతి అంటాడు. మా తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు. 5 ఇంద్రియములు మారి 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 ఏ సుఖమును అనుభవించినా ఈశ్వరానుగ్రహంగానే అనుభవిస్తాయి. దానివల్ల ఏమైపోతుందంటే, సముద్రపు లోతు కనుక్కుందామని బయలుదేరినటువంటి ఉప్పుతో తయారు చేయబడిన ఏనుగు సముద్రములో కరిగిపోయినట్టు ఈశ్వరుణ్ణి అర్చించడానికి అలవాటు పడిపోయి ఇంద్రియములు ఈశ్వరాభిముఖమైన వ్యక్తి యొక్క మనస్సు ఈశ్వరుడు యందు కలిసిపోతుంది. ఇది ధనస్సు మనస్సు. ఈ మనస్సు ఆయన యందు లయమైపోతుంది. లయమైపోయి ఆయననే చేరుకుని ఆయనలో కలిసిపోతాడు. ఇలా చెయ్యగలిగినది ఎవరు? అమ్మవారు. ఆవిడ చేస్తుంది. ఆవిడ
దీని యందు ఎంత దూరం వెళ్ళిపోతుందో తెలుసా అండి? అసలు మీరు ఒక్క అడుగు వేయడం మీకు రావాలి. ఒక్క అడుగు వేయడం మీకు వచ్చి మీరు ఆవిడ పాదాలు పట్టుకుంటే మనసులో ఆవిడికి చిత్తశుద్ధితో నమస్కారం చేయడం మీకు వస్తే అంతే, ఆవిడ తన ఆయుధాల్ని ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, నేను ఇంద్రియములకు వశుణ్ణవుతున్నానా, కోపం ఎక్కువ నన్ను బాధ పెడుతోందా, ఎక్కువ పిచ్చి కోరికలు నన్ను బాధ పెడుతున్నాయా? మీకు ఏది బాధ పెడుతోందో మీరు అమ్మవారికి సంబంధించిన ఆ ఆయుధాన్ని స్తోత్రం చేయాలి. మీరు ఏమీ చేయకుండా నాకు ఇదే బాగుంది అన్నారు అనుకోండి, ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి? మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి, చక్కగా అనుభవించండి. నేనేమి నీ జోలికి రా, శరీరం ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, అనుభవించు నీ ఇష్టం. ఆ కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తాడు, చెవులతో వినకూడనివన్నీ వింటాడు, దీంతో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటాడు. కానీ ఏ మనసుకి వశపడి ఇవన్నింటిలో సుఖం ఉందనుకున్నాడో ఆ శరీరం పడిపోతుందో రోజున. మనసు మాత్రం ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. ప్రాణం పోవడం అంటే అదే. బయటికి వెళ్ళిన తర్వాత అమ్మవారు ఏం చేస్తుందంటే, నీకు ఇవన్నీ ఇచ్చి ఇన్ని కదలికలు ఇచ్చినా అక్కర్లేకపోయాంగా మేము, నీకెందుకు ఈ ఉపాధి? ఇప్పుడు ఆ మనసు, ఆ ఇంద్రియాలే, ఆ కళ్ళే, ఆ చెవులే, ఆ నోరే, ఆఖరికి ఏమవుతాయో తెలుసా అండి? ఎప్పుడు ఏది కనపడితే అది తినడమే జీవితంగా వెంపర్లాటతో బతికాడు ఓ కుక్క, కలియబడి తినేసి ఒక కుక్కలా అంటారు, ఓ కుక్క అవుతాడు. ఇంకంతకన్నా నేను దాని గురించి ఉపన్యాసాలు ఎందుకు, దానికి తగిన ఉపాధిలోకి పంపించేస్తున్నాడు. నీ అంత నువ్వు తిరగవలసిన అవసరం ముందు నీది, ఎందుకంటే బుద్ధి నీకు ఇచ్చింది ఆవిడ. అందుకే మీరు ఎన్ని పూజలు చేయండి, పూజలన్నీ ఎక్కడ పూర్తయిపోతాయో తెలుసా అండి? ప్రచోదయాత్ అన్న దగ్గర పూర్తవుతాయి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఏదో మీరు పరమశివుణ్ణి స్తోత్రం చేశారనుకోండి, ఆఖరణ ఆయన్ని కూడా అంతే, ప్రచోదయాత్. యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళు సంధ్యావందనం చేసి 3 కాలముల యందు అమ్మవారిని అడిగేది ఏమిటంటే బుద్ధి ప్రచోదయాత్, 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 ప్రచోదయాత్. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, అమ్మవారి వైపుకి తిరుగుగాక. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఆవిడే మన్మధుడి చేతిలో ఆయుధాలు తాను తీసుకుని శంకరుణ్ణి తండ్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మన్మధుడు చెయ్యలేని పని తను చేసింది. ఆయుధాలు తాను పట్టుకుని మన్మధుణ్ణి బతికించి మళ్ళీ ఆయుధాలు ఆయనకి ఇచ్చింది, తాను పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి, శివుడికి భార్య. ఆవిడ అందాన్ని చూసేటటువంటి స్థితి ఒక్క శివుడిదే. మీకు నాకు ఆవిడ అందంతో సంబంధం ఏం లేదు. ఆవిడ మనకు అమ్మ, మనకి ఆవిడ జగజ్జనని, అఖిలాండేశ్వరి. ఆ తల్లి అంబిక, మనందరికీ అమ్మ. ఆవిడే ఆ ఆయుధాలతో బుద్ధి కలిగి నమస్కారం చెయ్యకుండా ఉండిపోయిన వాణ్ణి మాయలో తిప్పుతుంది. ఆవిడే నమస్కరించిన వాణ్ణి పాశం వేసి దగ్గరికి లాక్కుని శివుడిలోకి కలుపుతుంది. ఎన్ని చేసింది ఆవిడ అంబికగా? 4 కార్యాలు చేసింది. ఈ కార్యాలన్నీ చేస్తున్నా నేను చేస్తున్నాను అనదు. ఆవిడ ఏమంటుందో తెలుసా అండి? నేను ఆయన పాదధూళినంటుంది. ఎందుకంటే పతివ్రతా ధర్మం ఉంది లోకంలో. ఆవిడ ఎంత మహారాజ్ఞి అయినా, ఆవిడ ఎంత శక్తివంతురాలైనా, ఆవిడ మాత్రం ఎప్పుడూ ఆవిడికి శంకరుడంటే ప్రీతి. అందుకే ఎవరైనా భక్తులను ఉద్ధరించాలనుకోండి, వాళ్ళకి కూతురుగా వస్తుంది. దక్షుడు అడిగాడు, దాక్షాయణిగా వచ్చింది. కాత్యాయన మహర్షి అడిగారు, కాత్యాయనిగా వచ్చింది. భృగు అడిగాడు, భార్గవిగా వచ్చింది. జనకుడు అడిగాడు, సీతగా వచ్చింది. ఆకాశరాజు అడిగాడు, పద్మావతిగా వచ్చింది. నా దృష్టిలో వీళ్ళందరూ వేరు కాదు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుసు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. వాళ్ళందరూ ఒక్కటే, ఒకే తత్వం, ఒకే శక్తి స్వరూపం. కాబట్టి ఇప్పుడు అటువంటి తల్లి ఉద్ధరించడానికి కోరుకున్న వాళ్ళకి కూతురుగా కూడా వస్తుంది. కానీ ఎవరికి కూతురుగా వచ్చినా ఆవిడ భర్త మాత్రం పరమేశ్వరుడు. ఆవిడ హిమవంతుడికి కూతురై హైమవతి కానివ్వండి, శంకరుడు భర్త. దక్షుడికి కూతురై దాక్షాయణి కానివ్వండి, ఆవిడికి శంకరుడే భర్త. కాత్యాయని మహర్షికి కూతురై కాత్యాయని కానివ్వండి, ఆవిడికి ఏకాంబరేశ్వరుడే భర్త. ఆవిడికి ఎప్పుడు భర్తృస్థానం మాత్రం శంకరుడే. ఆ స్థానమును మాత్రం ఎవ్వరూ అడిగేది కాదు, అది కోరేది కాదు. మిగిలిన వాళ్ళందరూ కొడుకులే. ఆవిడ ప్రీతంతా భర్తగా ఆయన మీది.
ఇది ఆవిడ పాతివ్రత్యం. అందుకని అంబిక మనకి అమ్మ మాత్రమే తప్ప ఇంకొకటి అసలు ఆ ఆలోచన రావడానికి వీల్లేదు. ఇది శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా చెప్పారంటే సౌందర్యలహరిలో, చెయ్యుందనుకోండి నవరసాలని చెయ్యి చెప్పలేదు, కళ్ళు నవరసాలని చెప్తాయి. ఏదో కాళ్ళు ఉన్నాయనుకోండి నవరసాలని చెప్పలేవు, కళ్ళొక్కటే చెప్పగలవు. భర్త యందు ఆవిడికి ఎంత ప్రీతి ఉంటుందో చెప్పడానికి శంకరాచార్యుల వారు శివే శృంగారార్ధ్రా తదితరజనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషస్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. అద్భుతమైన శ్లోకం. ఆయన అన్నారు శివే శృంగారార్ధ్ర. ఆర్ధ్ర అంటే తడిపేయడం. శంకరుడు తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్న శంకరుట అమ్మవారు పక్కన కూర్చుంటే కనపడ్డట. ఎందుకు కనపడ్డా తెలుసా అండి? కన్ను ఎప్పుడు తడిగా ఉంటుంది కదా, కన్ను పొడేరిపోకూడదు. ఆవిడ తనకి శివుడి మీద ఉన్న ప్రేమ చేత శివుణ్ణి తడిపేస్తుందట. ఆ తడిపేయడంలో ఆవిడ యొక్క ప్రేమతో కూడినటువంటి చూపుకి ఆ ఎరుపుతనానికి, కోపంతో ఎరుపు కాదు సుమండి, అనురాగము ఎరుపు, ఆ అనురాగపు దృక్కులకు తెల్లని శివుడు ఎర్రగా అయిపోతాట. ఆవిడ పక్కన ఎరుపులో కలిసిపోతాట. అసలు అలా తడిపేస్తుంది ఆవిడ ఆ ప్రేమతోటి. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సమపర. నేను మగవాణ్ణి కదా, నేను పురుషుణ్ణి కదా అని అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకుగా కాకుండా మగవాణ్ణన్న భావనతో నిలబడ్డాడో బీభత్సంగా చూస్తుంది ఆవిడ. మహిషాసురుణ్ణి శుంభుల్ని చూసినట్టు చూస్తుంది. అందుకే లోకంలో ఇంకెక్కడైనా మగవాణ్ణి అంటే అను, అమ్మవారి దగ్గర మాత్రం నువ్వు కొడుకు అంతే. అమ్మ అంబికానాథ అని అందుకన్నారు. కాబట్టి తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం. లోకంలో ఆడదానికి ఉండవలసిన గొప్ప లక్షణాల్లో ఒకటి ఏమిటంటే ఓర్పు. ఓర్పు తప్పిపోకూడదు. అందుకే కదా సన్నికళ్ళు తొక్కిస్తారు. పెళ్ళవగానే సన్నికళ్ళు తొక్కించడం ఎందుకండి? రోల్ దగ్గరికి తీసుకెళ్లి తొక్కిస్తారు. ఎందుకు తొక్కిస్తారంటే, నువ్వు నా ఇంట్లోకి ప్రవేశిస్తున్నావు, నీ మీద నాకు విశేషమైన ప్రీతి ఏర్పడుతుంది. నేను ఎంతో ప్రేమతో నీతో మాట్లాడే సమయంలో మీ తమ్ముడు ఏంటండి అలా మాట్లాడతాడు, మీ తమ్ముడి మాటలకి నాకు విసుగొచ్చేస్తోంది అందనుకోండి, అది మెల్లిగా మహావృక్షమై వేరుకాపరానికి వెళుతుంది. కాబట్టి మా ఇల్లు విడిపోయే మాటలు మాట్లాడకుండా, మా ఇంట్లో ఎవరి వలనైనా నీకు కష్టం కలిగినా ఓర్పు పట్టే, ఇదిగో ఈ సన్నికల్లుని రుబ్బినా రుద్దినా దంచినా ఎలా ఓర్పు పడుతోందో అలా ఓర్పుతో ఉండు సుమా, నా కోసం ఓర్పు పట్టే అని సన్నికల్లు తొక్కిస్తారు సమంత్రకంగా. కాబట్టి సరోషా గంగాయాం, ఆడదానికి ఎక్కడైనా ఓర్పు ఉంటుంది, ఒక్క చోట మాత్రం ఓర్పుగా ఉండని చెప్పరు. అసలు ఆ పరిస్థితి రానుకూడదు. సమతిని తీసుకొచ్చి ఓర్పుగా ఉండమని చెప్పకూడదు. అది అసలు ఏ భార్యాస్థానము దాన్ని అంగీకరించదు. ఏదైనా ఒప్పుకుంటుంది. ఏమో ఈ పంచెలన్నీ ఇచ్చేస్తాను, ఇచ్చేయినట్టు. ఏమో నువ్వు కూడా ప్రావిడెంట్ ఫండ్ లోన్ ఎట్టేయి, ఏదో చేసేద్దాం చేసేయినట్టు. నీ స్థానంలో ఇంకోరిని కూడా తీసుకొస్తానన్న మాట నోటి వెంట రానుకూడదు. వస్తే అంగీకరిస్తుందని మీరు ఊహించనుకూడదు. కాబట్టి ఇప్పుడు శంకరుణ్ణి స్తోత్రం చేస్తుంటేట నన్ను భరించాడు కదా ఆ భర్త అని పార్వతీదేవి పక్కన కూర్చుంటే పైనుంచి గంగమ్మ కూడా ఇలా చూసిందిట. వెంటనే ఆవిడికి పాణిగ్రహణం చేశాడు, తాళి కట్టాడు. నాకు భర్త తప్ప నీకు భర్త, నువ్వు కూడా చూస్తున్నావు అని సరోషా గంగాయాం ఎర్రటి కళ్ళతో చూసిందిట. రోషంతో రౌద్రరసంతో చూసిందిట అమ్మవారు. శత్రువులు చూసిందని చెప్తే బాగుండదు కదండి. అందుని శంకరాచార్యులు వారి ప్రజ్ఞ, కళ్ళల్లో రౌద్రరసం కనపడింది అమ్మవారికి. అప్పుడు శివుణ్ణి చూస్తే శృంగార రసం. మగవాడిని అన్న భావనతో అమ్మవారి దగ్గరికి వచ్చి ఎవడన్నా నిలబడితే కొడుకులా కాకుండా భీభత్సరసం. శివుణ్ణి పొగిడినప్పుడు గంగ చూస్తే రౌద్రరసం. సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి. పక్కన సరస్వతీదేవి కూర్చుని విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతే, ఆ పరమశివుడి యొక్క వైభవాన్ని వీణ మీద కీర్తనలు చేస్తుంటుంది. అమ్మా త్రిపురాసురుల్ని ఒక్క బాణంతో కొట్టేశాడమ్మా, జలంధరుణ్ణి చంపతల పారేశాడమ్మా, గజాసురుణ్ణి త్రిశూలం మీద నిలబెట్టాడమ్మా, మన్మధుణ్ణి కాల్చేశాడమ్మా, యమధర్మరాజుని తన్నేశాడమ్మా అని స్తోత్రాలు చేస్తుంటే విస్మయవతి ఆశ్చర్యంగా అలా వింటుందట. అబ్బా
మా ఆయన కదా ఇంత గొప్పవాడు అని. గిరిశ చరితే విస్మయవతి, భయాల్ని పోగొట్టేది అమ్మవారు, భయాపహ అని పేరు ఆవిడికి. అటువంటి ఆవిడ భయపడిందంటే బాగుండదు. మరి ఎలా భయం చూపించడం, భయానక రసం చూపించడం? అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. మా ఆయన కదా ఇంత గొప్పవాడని సంతోషంగా అందరూ చూస్తుండగా ఇలా చెయ్యి పట్టుకుంటే బాగుండదని ఆవిడ చెయ్యి ఇలా మెల్లిగా శంకరుడి చెయ్యి మీద వేసిందిట. ఆయన పావులు చుట్టుకుంటాడు, ఆ ఊరుకుంటుందా పిల్లపాము మెల్లిగా పాకి ఈవిడ మీదకి ఎక్కింది. ఎక్కితే చల్లగా తగిలింది. తగిలితే హరాహిభ్యో భీత, ఆ పాము పిల్లని చూస్తే అయ్యి బాబాయ్ పాము అందట. అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యుల వారు. హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం, అమ్మవారి కళ్ళల్లో వీరరసం చూపించాలి. ఇప్పుడు మహిషాసుడితో యుద్ధం చేసింది, శుంభలశంభులతో యుద్ధం చేసిందంటే అసహ్యంగా ఉంటుంది, బాగుండదు. నేను ఆయన అన్నారు, అసలు లోకంలో అమ్మ ఎర్ర కలువ అన్నది లేనే లేదు, ఉన్నది ఒకటే కలువ, తెల్ల కలువ. కాకపోతే అది ఏం చేసిందంటే అమ్మవారి కళ్ళకి కలువ పూలకి సామ్యం చెప్తారుగా, అందుకని అమ్మవారి కళ్ళని మాతో పోలుస్తారు కదా అని టీవీగా వచ్చి ఎదురుగుండా నిల్చుంది. ఏమిటే ఇలా పుట్టి అలా వాడిపోయే నీకు నా కళ్ళకి పోలిక అని అమ్మవారి ఇలా చూసిందిట, వీరరసంతో చూసిందిట. ఎవరి గొప్ప అంతే, ఈవిడ కళ్ళల్లో ఉన్నటువంటి ఆ వీరరసపు ఎరుపుతనం తెల్ల కలువలో పడి తెల్ల కలువలో పడి నుంచి ఎర్ర కలువలు కూడా అయ్యాయి. కాబట్టి సరసిరుహ సౌభాగ్య జననీం, అమ్మా అప్పుడు నీ కళ్ళల్లో వీరరసం కనపడింది. సఖీషు స్మేరాతే, నీ దగ్గర ఉండేటటువంటి చెలికెత్తెలితో హాస్యమాడినప్పుడు హాస్యరసం కనబడింది. మయి జనని దృష్టి సకరుణ, ఇంతలో ఆ సఖీజనం అన్నారమ్మా శంకరాచార్యుల వారు వచ్చారమ్మా అని బిడ్డడు అన్నారు. ఓ శంకరాచార్యుల వారు వచ్చారా అని కూర్చుని రా 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 శంకరారా అని కూర్చోబెట్టుకుని ఆ ఏమిటి శంకర విశేషాలు అందుట అమ్మవారు. అప్పుడు ఇలా చూసినప్పుడు కారుణ్యం కనపడింది. నేనంటే శంకరులు అన్నాను కానీ శంకరులు ఏమన్నారో తెలుసా అండి, మయి జనని అన్నారు. మయి జనని అంటే నేను జరిగితే నాకు జనని. అప్పుడు నేనేమనుకోవచ్చో తెలుసా, అమ్మా కోటేశ్వరరావు వచ్చాడమ్మా, ఓ కోటేశ్వరరావు వచ్చాడా రమ్మను 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 అని అమ్మవారు కూర్చుని రమ్మను అంటే నేను ఎలాగైనా కూర్చోవాలి. ఏమిట్రా కోటేశ్వరరావు ఏమిటి విశేషాలు, ఏమిటి శివాష్టోత్తరం చెప్తున్నావు మా ఆయన మీద, చాలా సంతోషం అని అమ్మవారి ఇలా చూసేటప్పటికి కరుణ, ఎంతో కారుణ్యంతో నన్ను చూసింది నా తల్లి. మరి 8 రసాలు చెప్పారు, 9వ రసం ఏది, శాంతరసం. శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మవారంటే శక్తి కదలిక, శివుడంటే కదలిక లేకుండా ఉంటాడు శాంతం. అమ్మవారు శాంతం అయిపోతే శివుడు అమ్మవారు కలిసిపోయి ఒకటైపోతే అసలు నీకు ఇంకా అమ్మవారు కనపడదు. అందుకని చెప్పలేదు కానీ అసలు శాంతం లేకపోతే మిగిలిన రసాలు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మ అంటేనే శాంతం, మళ్ళీ చెప్పాలేంటి? అందుకని అమ్మకి శాంతం ఉందని చెప్తే అది అమ్మ అవమానించినట్టు. కాబట్టి నేను చెప్పను, అమ్మ అంటేనే శాంతమవుతున్నారు. 2 వైపులా పదునే ఆయన కత్తిని. కాబట్టి శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీం సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. నవరసాలు అమ్మవారు ఎప్పుడు పరమశివుడంటే అంత ప్రీతితో ఉంటుంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోనే అంటారు, అమ్మా నీ ఒళ్ళంతా లావణ్యమే కానీ నీ మోచిప్పలు మాత్రం గరుకమ్మా అన్నారు. ఎందుకంటే ఆవిడ సభలో కూర్చుంటే అయ్యా శంకరుడు విజయం చేస్తున్నాడంటారు. గబగబా వెళ్ళి ప్రతిరోజు తెల్లవారుజామున సభామంటపంలో రాత్రి మోకాళ్ల మీద నేల మీద వంగి తన నుదుటిన ఉన్నటువంటి కుంకుమ బొట్టు పరమశివుడి యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా ఆవిడ నమస్కరిస్తుంది. కస్తూరి తిలకంచి తెందు విలసత్వద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగి తైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి అంతటి ప్రేమ కలిగింది భర్త యందు, అంతటి మహాపతివ్రత, నిరంతరము శివోపాసన చేస్తుంటుంది. అందుకని ఆవిడ శివకామ సుందరి. భర్త యందు అంత ప్రీతి కలిగిన తల్లిగా మనకి అమ్మ, శివుడికి భార్య, మా నాన్నగారికి భార్య, నాకు అమ్మ, ఆయన మా నాన్నగారు. జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఎవరో నాకు కాదు, ఈ సమస్త జగత్తుకి వాళ్లే తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఈ కారుణ్యం మన్మధుడి దగ్గర నుంచి ఆయుధాలు పట్టుకుని ఉద్ధరించడం అనేటటువంటి ప్రక్రియ యొక్క కొనసాగింపునకు పరాకాష్ట కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 2 చెయ్యకపోతే వాడు కృతఘ్నుడు అంటున్నాయి శాస్త్రాలు. ఏమిటా 2
రెండేమి మూడు, రెండిటిని ఆరాధన ఎందుకు కలుపుతాం, ఒకటి వేరుగా కలుపుతాం. కార్తీక దీపము అన్న దీపాన్ని రేపటి రోజునే పెడతారు. మిగిలిన రోజుల్లో దీపాలు ఇంటిలో పెడతారు, ఇంటి బయట పెడతారు. కృత్తికా నక్షత్రానికి దేవాలయంలో చేస్తారు, పౌర్ణమికి తిథికి ఇంట్లో చేస్తారు. నక్షత్రం దేవాలయానికి, తిథి ఇంటికి చేస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రం ఉన్న రోజున ఇంట్లో చేసినా గుళ్ళో చేసినా మామూలు దీపం ఒక్కటి పెట్టి ఏ గుళ్ళోనూ ఉంచరు. అరుణాచలంలో అయితే కొన్ని మైళ్ల దూరం కనబడేటట్టు కొండ మీద దీపం వెలిగిస్తారు. రేపు వెంకటాచలంలో శేషాచలం మీద వెలిగిస్తారు దీపాన్ని, కపిలతీర్థం దగ్గర. ప్రతి ఊళ్ళో కూడా రేపటి రోజున పెంటపోగుని కూడా మామూలుగా అగ్గిపుల్ల గీసి తగలబెట్టకూడదు. రేపు ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ దీపాలు పెడతారు, గుత్తి దీపాలను పెడతారు. రేపు దీపం పెట్టినప్పుడు తప్పకుండా ఒక శ్లోకం చెప్పాలి. అలా శ్లోకం చెప్పకుండా రేపటి ప్రదోష వేళలో దీపం పెడితే మనుష్య జన్మ పొంది కూడా వాడు భగవంతుడి పట్ల దోషం చేసిన వాడు అవుతాడు. ఈశ్వరుడు, అమ్మవారు నియమం విధించింది. కృత్తికలంటే అమ్మవారండి, కృత్తికలంటే మాతృకలు. కార్తీక మాసం అంతా తల్లి అనుగ్రహం. అందుకే కార్తీక బహుళంలో ఇంత గొప్ప స్థితి ఉండదు. కార్తీక పౌర్ణమితో గొప్ప గొప్ప తిథులన్నీ పూర్తవుతాయి. రేపటి రోజు సాయంకాలం దీపం పెడితే ఓ శ్లోకం చెప్పాలి, అందరూ చెప్పాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః అని. ఈ దీపం కార్తీక దీపం ఇప్పుడు నేను వెలిగించింది అని ఆ దీపపు కాంతి పడుతుంది. అలాగా ఆ దీపంతో దాని మీదకి దామోదరమావాహయామి అని కానీ, ఉమాసహిత త్రయంబకమావాహయామి అని కానీ, రెండిటిలో ఏదో ఒకటి చెప్పి ఈ దీపంతో చెత్త కూడా వెలిగించాలి. రేపు వెలిగిస్తే ఏమవుతుందో తెలుసా అండి? కీటాః పతంగాః మశకాశ్చ జీవాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉన్న చేపలు కాని, బయట తిరిగేటటువంటి రెక్కలున్న దీపపు పురుగులు కాని, కదలలేని చెట్లు కాని, పుట్టలలో ఉన్న పాములు కాని, పశువులు కాని, ఇన్ని కోట్ల జన్మల నుంచో పాపాలు చేసుకుని మనుష్య జన్మ పొందకుండా ఉండిపోయిన ప్రాణికోటి కాని, మనుష్య జన్మ ఎత్తి పాపాలతో ఉన్న నేను కాని, ఈ పాపములన్నీ కూడా జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. ఈ దీపము యొక్క కాంతి ఎంత దూరం పడుతోందో ఆ దీపపు కాంతి పడినంత మేర ఉన్నటువంటి జీవులన్నీ మోక్షమునకు వెళ్ళిపోవుగాక. ఇచ్చేస్తారు రేపు పొద్దున. రేపు రాత్రి కార్తీక పౌర్ణమి తిథి నాడు ఆ దీపపు వెలుగు పడినంత మేర ఇచ్చేస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం దీపం రూపంలో. కాబట్టి కార్తీక దీపం అన్న పేరు అందుకు వచ్చింది. కాబట్టి భవంతి త్వాం శ్వపచాహి విప్రాహ, ఆఖరికి శ్వపచులు కూడా విప్రులగుదురుగాక అని రేపటి రోజు ఈ 4 పాదాలతో ఉన్న శ్లోకం చెప్పి దీపం పెట్టాలి. ఆ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టకూడదు. అందుకే ఈ దీపం పెట్టించి అందరితో శ్లోకం చెప్పిస్తారు ఒకసారి. రేపటి రోజున మేము అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ దీపాన్ని వెలిగిస్తాం. రేపు అక్కడ ఉపన్యాసం అయిపోయాక కర్పూర దీపాన్ని, పెద్ద దీపాన్ని వెలిగించి లైట్లన్నీ ఆర్పేసి ఈ శ్లోకం చెప్పి ఆ జ్యోతి వంక చూసి నమస్కారం చేస్తాం అందరం. కాబట్టి కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అమ్మవారు అంత అనుగ్రహిస్తుంది. ఆవిడ అనుగ్రహం, అయ్యో తప్పులు చేసుకున్నాడు పడిపోయాడు, మనుష్య జన్మ పొందిన నువ్వు ఒక్కడివే చేసుకోవడం కాదు, కార్తీక పౌర్ణమి నాటి అసుర సంఖ్య వేళలో నీవు జీవకోటినంతటినీ తరింప చెయ్యగలవు. నీకు నేను ఈ శక్తినిచ్చాను. నీవు ఈ శ్లోకం చెప్పకుండా దీపం పెట్టకూడదు, దీపం పెట్టి ఆరాధన చేయకూడదు. కాబట్టి రేపు ఈ శ్లోకం చెప్పి దీపం పెట్టాలి. 2, రేపటి రోజున జ్వాలాతోరణం చేస్తారు. ఎందుకని అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత చేసుకున్న పాపాలకి ఎదురుగుండా వచ్చి భైరవులు దర్శనమిస్తారు. అసలు ఆ భైరవుడి యొక్క ధ్వని గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు, హడిలిపోతారు. ఆయన ధ్వని అలా ఉంటుంది. భైరవుడని పేరు ఎందుకో తెలుసా అండి? భౌ అంటే పర్వాలేదు, భై అంటే మీద పడిపోయింది కుక్కని గుర్తు. ఇది విడిచిపెట్టగానే జీవుడి మీదకి లంఘిస్తాట ఆయన. ఇందులో నీకు ఈశ్వరుడు శరీరం ఇస్తే, అమ్మవారు శక్తి ఇస్తే, ఎన్ని తప్పులు చేశావురా, ఎన్ని పాపాలు చేశావురా,
చూడు నీ పని పడతానని దూకుతాట. అందుకే భైరవ దండన అని మానసరోవర్లో అక్కడ వేస్తారు, మానసాదేవి గుడి దగ్గర ఓ దెబ్బ కొడతారు వీపు మీద. ఆ భైరవుడు మీద దూకితే, అందుకే ఆయనకి ఇంకో పేరు లేదు. రవ అంటే శబ్దం, భై అంటే మీద పడిపోవడం, భై అని మీద పడిపోతాడు కాబట్టి భైరవ ఆయన పేరు. అలా పడిపోకుండా ఆయన వచ్చి మీద పడిపోయి పరిగెడుతుంటే తోలుతారు లోపలికి, తోరణంలోకి. ఏ తోరణంలోకి? యమధర్మరాజు గారి యొక్క సభలోకి ఒక తోరణం ఉంటుంది. తోరణం అంటే పైకమ్మి. ఆ పైకమ్మి కింద నుంచి దూరితేనే లోపలికి వెళ్ళడం. ఇంటికి తోరణం ఉంటుంది కదండి, శుభాశుభములకు అదే గుర్తు. అందుకే ఇంట్లో శుభం జరుగుతుందంటే తోరణం పైకమ్మికి కడతారు. ఆ పైకమ్మి కింద నుంచే లోపలికి వెళ్ళాలి. యమసదనమునకు పైన అగ్ని జ్వాలలతో ఉంటుంది ఆ తోరణం. అసలు దాన్ని చూడగానే జీవుడు కుపితుడైపోతాడు దాని కింద నుంచి వెళ్ళడానికి. అప్పుడు గుర్తొచ్చి పాపాలు కొడుతుంటే, భైరవుడు రవం చేస్తూ మీద పడి కొరికేస్తుంటే యాతన పొందిపోతాడు. అలా పొందకుండా కార్తీక పౌర్ణమి నాడు పార్వతీ పరమేశ్వరులు అభయం ఇచ్చారు. ఒరే, ఎన్ని పాపాలు చేసినా దీపం పెట్టి ఈ శ్లోకం చెప్పి ఆ తోరణం చూడకుండా ఉండాలి అంటే కొత్తగా పండినటువంటి పంటకి సంబంధించిన ఆవిరిగడ్డి తెచ్చి 2 కర్రలు కట్టి, పైన కర్ర కట్టి, దానికి ఆ గడ్డి కట్టి, కొద్దిగా నెయ్యి పోసి ఆ గడ్డిని వెలిగించి, ఆయన కర్మ పరమేశ్వరుడికి పార్వతీ సహితుడై పల్లకిలో ఆయన కూడా 3 మాటలు తిరుగుతాడు. నీకేమీ బెంగలేదు, నేనున్నాను అండ, నువ్వు చూడవా తోరణం. నిన్ను యమధర్మరాజు యొక్క లోకం చూడకుండా నేను నీ వెనకాతలుంటాను. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా నేను నీ వెనకాలంటాను, దీని కింద తిరిగేయి అంటాడు. ఆ జ్వాలా తోరణం కింద తిరిగేస్తారు రేపు 3 మాటలు. 3 మాటలు ఎవరు తిరుగుతారో వాళ్ళు ఇంకా యమధర్మరాజు గారి యొక్క సదనమునకు, సభకి సంబంధించిన జ్వాలలతో కూడిన తోరణాన్ని చూడవలసిన అవసరం ఉండదు.